గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడే నేను డ్యూడ్ సినిమా చూసినాము. ఫస్ట్ హాఫ్ ఎట్లుందంటే సేమ్ సినిమా అయితే ఎట్లుంది, ఆర్య మూవీ ఉంటుంది కదా, సేమ్ ఆర్య మూవీ. ఇంకొకటి వచ్చేసి నిన్ను కోరి, ఆర్య మూవీ నిన్ను కోరి. ఇంకొకటి అట్లా అంటే తన లవర్ని ఇంకోటి పెళ్లి చేసుకుంటే వీడిపోయి ఇట్లా ఉంటుంది కదా, అట్లా ఆ బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ. ఇంకొకటి వాళ్ళ నాన్న క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంటుంది అనమాట ఇందులో. ఇట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఓకే చూడొచ్చు. అదే ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం దానంత చెత్త సినిమా మీరు అస్సలు ఎప్పుడు చూసిండారు. దానంత చెత్త. నేను ఎప్పుడు ఏ సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇచ్చిండలేదు. ఎందుకంటే ఏదైనా సినిమా తీయాలంటే చాలా కష్టం అనమాట. దీనికోసం కూడా కష్టపడ్డారు. కానీ ఈ సినిమాని ఇట్లా చూపించడం కోసం అసలు కష్టపడాల్సిన అవసరమే లేదు. దానంత చెత్త సినిమా. అసలు ఇట్లాంటి సినిమా కష్టపడి తీసినందుకు కూడా మనకి వేస్ట్. అంతేకాకుండా ఇది ఎట్లా అంటే పరమ చెత్త. మీరు ఈ సినిమాని చూడాలంటే ఒకవేళ ఎట్లాంటి పాయింట్ మీ మైండ్ సెట్ ఉండాలంటే, వేరే వాని బిడ్డకి నువ్వు తండ్రి అని ఒప్పుకునేటట్టుంటేనే అప్పుడు నీకు ఈ సినిమా ఎక్కుతుంది. లేకుంటే నీకు ఈ సినిమా ఎక్కదు. పరమ చెత్త తలనొప్పించి అమ్మ బస్ స్టాండ్కి వచ్చినాం. టైం వచ్చేసి 1:10 అవుతుంది. ఈ టైంలో బస్ స్టాండ్కి వచ్చినాం. టీ అన్న తాగితే ఈ తలనొప్పి తగ్గుతుంది అని. ఎప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి ఒక 3 నిమిషాలకి ఇంకొని రాలా అనిపించింది మన దీంట్లో నుంచి. అంత చెత్త సినిమా అనమాట. ఒకసారి దాన్ని ఎప్పుడు చూస్తారంటే సినిమాకి పోదండి, డబ్బులు ఒక్క మూవీ రూల్స్ కానీ మూవీ బ్లాస్ట్లో కానీ చూడండి, బెస్ట్. ఇది దీనికంటే దానంత వర్తబుల్ సినిమా అయితే కాదు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఓకే. మళ్ళీ సెకండ్ హాఫ్ మొత్తం చెత్త